హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ నవీన్ హబ్. సో ఈరోజు మన అనంతపురం జిల్లాలోని గుత్తి మండలంలో ఉన్న గుత్తి కోటను అయితే చూపించడానికి నేను వచ్చానమాట. సో ఇక్కడ ఈ గుత్తి యొక్క చరిత్ర, ఈ గుత్తి కోట యొక్క చరిత్ర అని ఇంతకుముందు ఈ కోటను ఏమని పిలిచేవారు అని, ఈ కోటలో ఉన్న రహస్యాలు ఏంటి, దీని చరిత్ర ఏంటి, సో మొత్తం ఈ వీడియోలో మీకు చూపించడానికి నేను రెడీగా ఉన్నాను. సో రైట్, సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇది పైనుంచి చూస్తే కనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ కోట మొత్తము 15 బురుజులు, 15 ముఖద్వారాలు కలిగి ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే, ఈ కొండ పైన మురారిరావు గద్దె అని కూడా ఒకటి పెవిలియన్ ఉందన్నమాట. అది నేను మీకు వీడియోలో ముందర చూస్తే కనిపిస్తుంది. అండ్ ఈ కోట పైన ఇప్పుడు చెక్కు చెదరకుండా ఉన్నవి ఏంటంటే, సైనికుల వ్యాయామశాల, మురారిరావు గారి గద్దె, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు వాళ్ళ మిలిటరీ ఆఫీస్ కూడా ఉందన్నమాట. సో ఇవన్నీ శిథిలం కాకోకుండా ఇంకా మంచిగా దృఢంగా ఉన్నాయన్నమాట. గైస్, ఇప్పుడు ఇక్కడ మనకి వచ్చేసి గుత్తి కోట ఎంట్రన్స్లో ఈ పెద్ద పెద్ద ఫిరంగులు అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి అప్పట్లో మన రాజులు వాళ్ళ శత్రువుల నుంచి కాపాడుకోవడానికి ఈ ఫిరంగుల్ని ఉపయోగించేవాళ్ళు. సో చూసారు కదా, ఇవి యాక్చువల్గా గుత్తి కోట పైన ఉండేటివి. ఇవి అక్కడి నుంచి ఇక్కడికి కిందికి తీసుకురావడానికి దాదాపు 3 రోజులు టైం పట్టింది. సో ఇవి ఎంత బరువు ఉంటాయి అనేది మీరే మీ ఊహకి వదిలేస్తున్నాను. ఇక్కడ ఈ లోపల మందుగుళ్ళు పెట్టి ఇక్కడ కొడితే సో ఇది శత్రువుల మీదకి వెళ్ళేసి పడేదనమాట. సో ఇవి అంత స్ట్రాంగ్ అనమాట. సో ఇప్పటికీ చూసారా, ఎప్పటిదో పురాతన కాలంలో కూడా ఇప్పటికీ కూడా చాలా చెక్కు చెదరకుండా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇది ప్యూర్ మెటల్తో చేసినట్టున్నారు. సో చాలా చూడడానికి కూడా చాలా బాగుందన్నమాట. సో ఇలాంటివి ఇంకా పైన చాలా చూడదగ్గ ప్లేస్లు చాలా ఉన్నాయి. సో గైస్, యాక్చువల్గా మన కొండ ఎప్పుడైనా గుత్తికోట అంటే గుత్తికోట అనే కాదు, ఏ కోటని చూసుకున్నా కూడా చాలా వరకు ఎత్తులోనే ఉంటాయి. ఈ ఎత్తుగా అంటే ఈ ఎత్తైన ప్రదేశాల్లో ఈ కోటలు కట్టడానికి గల కారణం ఏంటంటే, శత్రువుల నుంచి కానీ క్రూర మృగాల నుంచి కానీ వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి మాత్రమే సో ఇలా ఎత్తైన ప్రదేశాల్లో కడతారనమాట. సో వెళ్దాం, రెడీ. ఇప్పుడు చూసారు కదా ఇందాక వీడియోలో, ఈ బ్యాక్ సైడ్ ఉన్న సమాధులన్నీ అప్పట్లో బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి వాళ్ళ సమాధులు అనమాట. థామస్ మొండ్రో అని చెప్పేసి అప్పట్లో కలెక్టర్ ఉండేవాడు అనమాట. సో వాళ్ళు కర్నూలు నిమిత్తం ఏదో పని మీద వెళ్ళినప్పుడు అక్కడ కలరా వ్యాధి వచ్చి ఆయన చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత ఇక్కడికే వచ్చి ఇక్కడ ఆయనని సమాధి చేశారు. ఒక 3 రోజులు ఇక్కడ సమాధి చేసి ఆ సమాధిలో నుంచి మళ్ళీ ఆ డెడ్ బాడీని తీసేసి మళ్ళీ మన చెన్నైకి అయితే తీసుకొని వెళ్ళారనమాట. సో గైస్, ఇక్కడున్న సమాధులు మొత్తం ఈ బ్రిటిష్ వాళ్ళు ఎలా చనిపోయారంటే అప్పట్లో కలరా వ్యాధి వచ్చి చనిపోయారనమాట. గైస్, ఇక్కడ ఈ దర్గాలో ఉన్నది సయ్యద్ బాషా వలి. ఇది ఇప్పటికీ జరిగి ఖచ్చితంగా 672 సంవత్సరాలు అయిందనమాట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఈ దర్గా ఎలాంటి చెక్కు చెదరలేదు, చాలా అద్భుతంగా ఉంది. వేరే అదర్ కంట్రీ నుంచి ఇక్కడ ఈ కొండపైనికి ఒక 2 days స్టే చేద్దామని వచ్చారనమాట. అప్పుడు బుక్కరాయల కాలంలో
సో అప్పుడు వాళ్ళు బుక్కరాయల రాజు వారికి ఈయన ఇక్కడ ఉన్నది ఇష్టం లేక వాళ్ళు ఇతని పైన యుద్ధం చేయడానికి వస్తారనమాట. అప్పుడు ఇతను యుద్ధం చేస్తుండగా వెనకాల నుంచి వచ్చి ఇతని తల నరికేస్తారు. అప్పుడు నరికేసినా కూడా ఇతను కొద్దిసేపు వరకు అట్లనే ఓన్లీ తల లేకుండా మొండెంతోనే యుద్ధం చేస్తూ ఉన్నాడంట. అంటే అప్పుడు రాజుకి అర్థమైనది ఏంటంటే, అరే ఇతను తల లేకున్నా కూడా ఇంతగా యుద్ధం చేస్తున్నాడు, సో ఇతను మహనీయుడు ఉన్నట్లున్నాడు అని చెప్పేసి అతన్ని అక్కడే సమాధి చేసి అక్కడే పెట్టినారు అనమాట. అండ్ దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు కూడా ఇక్కడ నుంచి ఈ సమాధిని తీసేయాలి అని చెప్పినప్పుడు వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా ఆ సమాధిని అక్కడి నుంచి తీయలేకపోయినారంట. సో అంత పవర్ఫుల్ అంట. అందుకోసమని ఇప్పటికీ కూడా ప్రతి అమావాస్యకి చాలామంది జనాలు వస్తారని ఇక్కడికి చెప్తూ ఉన్నారు ఇక్కడ వాళ్ళు. సో చూసారా, సో ఇక్కడ నుంచి మన కోట మొత్తం స్టార్ట్ అవుతుంది అనమాట. సో యాక్చువల్గా ఇది ఎంత దృఢంగా ఉందంటే అసలుకి ఇప్పటికీ కూడా నేను నిజంగా నమ్మలేకపోతున్నాను. అంటే నేను ఎన్నోసార్లు వచ్చాను ఈ కొండ మీదకి, కానీ నేను చిన్నప్పుడు వచ్చాను అనమాట. దాదాపు ఈ కోటకి 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కాలినడకన వచ్చే దారి మాత్రం ఎలాంటి చెక్కు చెదరకుండా ఎంత నీట్గా ఉందో. సో గైస్ చూసారా, ఇది ఒక ముఖద్వారం అనమాట. సో ఇలాంటి ముఖద్వారాలు మొత్తం కోటకి 15 ముఖద్వారాలు ఉన్నాయన్నమాట. 15 ముఖద్వారాలు. ఈ వెనకాల చూస్తున్నారు కదా, దీన్ని గుర్రపు శాల అంటారు అనమాట. గుర్రపు శాల అంటారు, కొంతమంది సైనికుల వ్యాయామశాల అంటారు. అండ్ దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే మన ఈ కోటని పరిపాలించారో, సో అప్పుడు ఇక్కడ సైనికులు ఉండేవాళ్ళు. సైనికులు ఏంటంటే ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడం కానీ, అండ్ ఇక్కడే భోజనాలు, ఇక్కడే పడుకోవడం, సో అంతా ఇదనమాట. సో ఒకసారి చూడండి మొత్తం ఎంత బాగుందో. మొత్తం చూడండి, చిన్న చిన్న ఇట్లు. ఇప్పట్లో అంటే మనకి ఇప్పుడు ఇది ఎందుకు ఇంత దృఢంగా ఉన్నాయి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అంటే, ఇది జస్ట్ చిన్న చిన్న ఇటుక పిల్లలతో మాత్రమే కట్టారు. సో దీంతో కట్టడం ద్వారా దీనిపైన సిమెంట్ వేయలేదు, వీళ్ళు ఇక్కడ సున్నంతో పూసి సో ఇలా గోడ కట్టారనమాట. ఇప్పటికీ కూడా ఎంతో చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒకసారి ఈ పైన చూడండి, ఒకసారి పైన చూపించి జూమ్ చేసి, ఆర్సీబీ అక్కడ ఏదో ఐఏఎస్, సిఎస్కే ఇలాంటివన్నీ చేయకండి ఫ్రెండ్స్. ఇలాంటివన్నీ చేయడం ద్వారా మన చరిత్రను మనమే భంగం కలిగించుకున్నట్టు అవుతుంది అన్నమాట. ఇక్కడ నుంచి మన సైనికులు, సో ఈ కోట యొక్క సైనికులు, ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఈ రంధ్రాలు, ఇక్కడ నుంచి పెద్ద పెద్ద తుపాకుల్ని ఇట్లా బయటికి పెట్టి, తుపాకులు కానీ బాణాలు కానీ ఇక్కడ నుంచి పెట్టి బయటికి ఎక్కుపెట్టేవారు అనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి శత్రువులు ఎవరైనా వచ్చినా కూడా సో వాళ్ళ కోసం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పెద్ద ప్రహరీ గోడ ఉందన్నమాట. సో ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీద వరకు ఇదేంటంటే రక్షణ కవచంలాగా ఈ కోటకి ఉపయోగపడుతుంది. ఎవరైనా శత్రువులు కానీ, క్రూర మృగాలు కానీ, అంటే జంతువులు కానీ ఏవి లోపలికి రాకుండా ఇది అడ్డుకుంటుంది అనమాట గోడ. సో ఇక్కడ నుంచి ఈ బాణాలు, తుపాకులు పెట్టి ఆ కోట దరిదాపులకి ఎవరైతే వస్తారో వాళ్ళని కాల్ చేస్తారనమాట. గైస్ చెప్పాను కదా, ఇది ఒక పెద్ద గోడ అని చెప్పేసి. ఆ గోడ నుంచి కిందికి ఇంకో స్టెప్ ఉంటుంది అనమాట. దాని నుంచి ఇంకో స్టెప్, ఇది గుంత కాలువలాగా ఉంది కదా, ఇక్కడంతా నీళ్ళు వదిలి దీంట్లో మొసళ్ళు వదిలేవాళ్ళు. అంటే ఆ గోడ కాకుండా ఇటు పక్క నుంచి ఎవరైనా వచ్చేవాళ్ళేమో అని చెప్పేసి ఎవరు ఆ గుంతలోకి దిగినా కూడా మొసళ్ళు వాళ్ళని పట్టుకొని కరిచేవన్నమాట. సో ఇంత కట్టుదిట్టంగా వాళ్ళు అప్పట్లో ఉండేవాళ్ళు అనమాట. గైస్ చెప్పాను కదా, ఈ కోటలో 101 బావిలు ఉన్నాయని చెప్పేసి. సో దాంట్లో ఇదొక బావి అనమాట. ఇలాంటి బావిలు దాదాపు 101 ఉన్నాయన్నమాట. సో ఈ కొండలో మొత్తం కలిపి. యాక్చువల్గా ఈ బావి యొక్క చరిత్ర ఏంటంటే, ఆ చుట్టూ రంధ్రాలు ఉన్నాయి చూసారా, ఈ బావికి చుట్టూ ఉండేటివి. ఇంకా కొంచెం గోడ పడిపోయింది కాబట్టి అంత క్లారిటీగా లేదు. కొన్ని రంధ్రాలు ఉన్నాయి చూసారా, ఆ రంధ్రాల్లో దీపాలు పెట్టేవాళ్ళు అనమాట. సో ఈ బావి యొక్క పేరు ఏంటంటే దీపాల బావి అని పిలిచేవాళ్ళు. ఆ రంధ్రాల్లో దీపాలు పెట్టేసి, సో చుట్టూ పెట్టేసి పున్నమి రోజు, అంటే నెలాఖరులో పున్నమి వస్తుంది కదా, సో ఆ పున్నమి రోజు దీపాలు పెట్టినప్పుడు ఆ చంద్రుడి యొక్క బింబం దాంట్లో పడేది అనమాట. ఆ నీళ్ళలో పడినప్పుడు ఇంకా కొంచెం వెలుతురు ఎక్కువగా వచ్చేది. సో అలా ఇక్కడ మొత్తం సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు అనమాట. మిలిటరీ హెడ్ క్వార్టర్స్ అనమాట. సో అప్పట్లో మిలిటరీ ఆఫీసర్లు ఉండేవాళ్ళు అనమాట ఇక్కడ. సో చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి కూడా. ఇక్కడంతా అప్పుడు ఆర్మీ వాళ్ళు, మిలిటరీ వాళ్ళు సో ఇలా ఇక్కడ ఉండేవాళ్ళు అనమాట. అంటే బ్రిటిష్ కాలంలో వాళ్ళు కట్టించారు అనమాట ఇది. గాయస్ ఇదొక ముఖద్వారం ఈ కొండకి. సో చూసారా, ఇది అంటే ఇప్పటిదాకా నేను చూపించిన వాటిల్లో ఈ కొండలో శిథిల వ్యవస్థలో ఉండకోకుండా అంటే బాగున్నది ఇది ఒక్కటే. సో చూసారా, కింది నుంచి మొత్తం ఈ గోడని ఎంత పెద్దగా ఉందో. పైన కూడా చూడండి, ఏదో డిఫరెంట్ స్ట్రక్చర్ లాగా ఉంది మొత్తం. చూడండి ఇక్కడ ఒకసారి ఇక్కడ చూసుకుంటే
మన లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారన్నమాట. అంటే నాకు తెలిసి లక్ష్మీదేవిని అనుకుంటున్నాను. అండ్ పక్కన ఏనుగులు కూడా ఉన్నాయి 2. సో ఇదంతా డిజైన్ చూస్తుంటే చాలా బాగుంది. మన చరిత్రని చెప్తా ఉంది. చాలా బాగుంది. అంటే ఇప్పటిదాకా బాగున్న వాటికి ఇదొకటి. సో నాకు అంటే ఇక్కడికి వచ్చినందుకు, అంటే ఇప్పుడు దాకా అక్కడ నుంచి కింద నుంచి ఎక్కి నడుచుకొని వచ్చినందుకు ఇక్కడికి వచ్చి అంటే ఇక్కడికి రాగానే చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే మంచిగా కూల్గా కూడా ఉంది, అక్కడ మంచిగా గాలి కూడా పెడతా ఉంది. నాకైతే ఇక్కడ దుప్పటి పెట్టుకొని ఇక్కడే పడుకోవాలనిపిస్తుంది అబ్బా, చాలా బాగుంది ఇక్కడ. సో ఎంత బాగుంది చూడండి అసలు. డిజైన్ కానీ మధ్యలో ఓం అని ఉంది. అండ్ అదే చిన్న చిన్న గోపురాలలాగా. అంటే నాకు తెలిసి ఇది ఫస్ట్లో అయితే ఇంకా బాగా పెద్దగా ఉండేది అనుకుంటా. ఇది వర్షాలు పడి కొంచెం తరిగిపోయింది. గైస్, ఇది వచ్చేసి మన అప్పటి రాజ్యంలో ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని ఇక్కడ జైల్లో బంధించేవాళ్ళు అనమాట. ఇది మొత్తానికి అప్పట్లో అందరూ చాలామంది చెప్పేవాళ్ళు ఇది జైలు అని. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి ఎలా ఉందో. నాకైతే నేను లోపలికి వచ్చేటప్పుడు నేను కూడా ఫస్ట్ టైం అనమాట లోపలికి రావడం నాకే చాలా భయంగా అనిపించింది. మీకోసం మీకు అన్నీ చూపించారు కదా. పైన చూడండి, ఏదో డిజైన్ బాగా ఉంది. గైస్, ఇది మన చీకటి గది అనమాట. చీకటి గది అంటే ఇక్కడ ఈ రాజ్యంలో వాళ్ళు ఎవరైనా తప్పు చేసినా, వాళ్ళు రాజ్యంలో రాజుకి ఇష్టం లేని పనులు ఎవరైనా ఏదైనా చేసినా కూడా వాళ్ళని ఈ గదిలోకి వేసే బంధించేవాళ్ళు అనమాట. బంధించి చిత్రహింసలు పెట్టేవాళ్ళు. ఒకసారి లోపలికి కూడా పోయి చూద్దాము. గైస్, ఇది వచ్చేసి మరాఠా జనరల్ మురారి రావు గారు ఇక్కడ కూర్చొని చదరంగం ఆడేవాళ్ళు అనమాట, చెస్. రాజ్యంలోని ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగినా, ఎలాంటి సమస్యలు వచ్చినా ఇక్కడికి పిలిపించే ఆయన అక్కడ కూర్చొని తీర్పు ఇచ్చేవాళ్ళు అనమాట. గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.